అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు కూడా ప్రభునందు అతిశయించుట మంచిది. లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించుట మంచిది కాదు. అతిశయం అనేది దేవుని బట్టి ఉండాలి తప్ప మనకున్న యోగ్యతలను బట్టి అల్పమైన వాటిని బట్టి అతిశయించుట, మనకున్న భౌతికమైన వాటిని బట్టి అతిశయించుట మనందరికీ దూరమవునుగాక. రండి నా ప్రియ సహోదరులారా, నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దిన వాగ్దానాన్ని చదువుకుందాం. అందరూ బహు స్పష్టంగా జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు నీకు తోడై ఉండును. ఈ మాట మోషే గారితో తన మామయ్యన రగుయేలు లేదా ఇత్రో చెప్తున్నటువంటి మాట. అంటే ఏ విషయంలో? మామగారు ఒకసారి మోషే గారి దగ్గరికి వెళ్తే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఎంతోమందికి ఎన్నో వ్యాజ్యములు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి, వ్యాజ్యములను పరిష్కరించడానికి మోషే కూర్చున్నాడు. ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు కూడా లేవలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఎన్నో కేసెస్ ఉన్నాయి, ఎన్నో వ్యాజ్యములు ప్రజల మధ్య ఉన్నాయి. ఈరోజు కూడా చూడండి, ఇంట్లో నలుగురు ఉంటే ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు గిట్టదు. ఈ మధ్యకాలంలో పోలీసుల దగ్గరికి స్టేషన్స్ ఎన్ని పెట్టినా కానీ కేసెస్ ఏం తగ్గవు. అవి తగ్గవు. ఎందుకంటే ప్రజల మధ్య వ్యాజ్యములు ఎక్కువగా ఉన్నాయి. అర్థమవుతుంది? సమస్యలు అనగా తగాదాలు, గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టండి, కేసెస్ రావా అంటే వస్తాయి. ఈ మధ్యకాలంలో నిన్న మొన్న జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. దగ్గర అనుకుంటాను, ఏపీలోనే భర్త ఉండి అమ్మాయి టీవీ సౌండ్ తగ్గి అన్నాడు. పెద్ద తప్ప అండి? గతంలో కొన్ని వ్యభిచార కారణాన్ని బట్టో, లేదంటే ఏదో కొన్ని ఇబ్బందులను బట్టి, అనుమానాలు, లేదంటే ఏదో కొన్ని ఇబ్బందులను బట్టి, ప్రేమ వ్యవహారాలను బట్టి కొంతమంది ఇతరులను చంపేసేవాళ్ళు. భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ చంపేసేవాళ్ళు. ఇదేందో విడ్డూరంగా తయారవుతున్నారు నేటి సమాజం. మరి సమాజాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో నేటి ప్రభుత్వాలు అయితే లేవు. ప్రజలను తప్పుదారి నుండి కాపాడే పరిస్థితి 100% చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథం తప్ప ఎవరు మార్చలేరు. ఏ గవర్నమెంట్స్ మానవ హృదయాన్ని మార్చలేవు. ఒకవేళ 10 రూపాయలు డబ్బులు ఇస్తారేం కానీ మానవ హృదయాన్ని మార్చగల శక్తి పరిశుద్ధ గ్రంథానికి ఉంది. భూమి మీద దేనికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నా నేను, మళ్ళా సందేహంగా చెప్పట్లేదు. ఎందుకంటే ఎన్నో హృదయాలు, ఎన్నో బ్రతుకులను మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం. అనేకులను పరిశుద్ధపరిచింది ఈ పరిశుద్ధ గ్రంథం. చెప్తున్నాను, ఎవడు విన్నా వినకపోయినా, ఎవరు ఎంత మతోన్మాదంతో నింపబడిపోయినా, నేను సమాజానికి చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో వివాదాల నుండి అనేక మందిని విడిపించింది, కాపాడింది, విమోచించింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే, టీవీ సౌండ్ ఆపమన్నాడన్న ఉద్దేశం అన్న విషయం మనకు వార్తల్లో తెలుస్తుంది. దాని పూర్వపరాలు మనకు తెలియదు. ఆ భర్తను నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేసింది. ఇదేంటండి? గతంలో భర్తలు భార్యలు చంపడం విన్నాం కానీ ఇదేం విచిత్రం? అంటే ఇదేం పోయే కాలం వచ్చింది? అర్థమవుతుందా? ఈ దినాల్లో ఏం జరుగుతుందో సమాజంలో అర్థం కావట్లేదు. సమాజం ఎటుపోతుందో, ఏమైపోద్దో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట.
ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు పిల్లలు అంటే వీళ్ళు ఫలానా పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. అలా తయారైపోయి నేటి సభ్య సమాజం అలా తయారైపోయారు. సరే మనం బయట సంగతులు పక్కన పెడదాం. సంఘం దగ్గరికొద్దాం. సంఘంలో కూడా ఈ సిస్టర్ అంటే ఆ సిస్టర్ పడదు, ఆ సిస్టర్ అంటే ఈ సిస్టర్ పడదు. ఏంటిది? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఒకవేళ భేదాభిప్రాయాలు ఒకవేళ పరిశుద్ధతను బట్టి ఏమైనా ఉండొచ్చేమో. అయితే మరీ ఎక్కువగా విపరీతంగా వేరే వ్యక్తులను ద్వేషించడం అనేది మాత్రం మంచిది కాదు. పాపంలో పతనమైన మనల్ని యేసుప్రభువారు ద్వేషిస్తే మనం ఎక్కడుండాలి? ఎక్కడ నిలబడాలి? మన స్టాండ్ ఏంటి? ఈరోజు ద్వేషించడం మానవుని నైజమైపోయింది. పాపాత్మురాలైన స్త్రీలని మధ్యలో నిలబెట్టి, అయ్యా ఏం తీర్పు తీరుస్తావు తీర్చు అని యేసుప్రభుని అడిగితే, యేసుప్రభు పలికిన సమాధానం ఏంటి? యేసుప్రభు పలికిన కాబట్టి ఏమో రాళ్ళతో కొట్టి చంపాలి. వ్యభిచారమందు పట్టబడింది. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవలెను. ఈరోజు రాళ్ళు ఎవరేస్తారో తెలుసా? తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ రాళ్ళేస్తున్నారు. మంచిగున్నోళ్ళు ఎక్కువ రాళ్ళేరు, గుర్తుపెట్టుకోండి. ఇతరుల మీద రాళ్ళు ఎవరేస్తారంటే వాళ్ళది వెనకాల ఇంత ఉంటుంది, ఇంత పాపం ఉంటుంది, అయినా రాళ్ళేస్తుంటారు ఎదుటివారి మీద. మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసు చూస్తుంటారు కొంతమంది. జగడాలకు కారణం ఇదే. ఈరోజు సమస్యలకు కారణం ఇదే. ఎక్కడ చూసినా జగడాలే, ఏ ఇంట్లో చూసినా జగడమే. అత్త కోడల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈరోజు ఎంత భయంకరమైన వ్యాజ్యములంటే చూడండి. టీవీ సౌండ్ ఆపమండం అనేది పెద్ద తప్ప? సరే దాని వెనుక ఏముందో మనకు తెలియదు కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం భ్రష్టు పట్టిపోతూ ఉంది. అయితే క్రైస్తవ సమాజమా, ఒక హెచ్చరిక దేవుడు చూస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈరోజు భూమి మీద ఎన్నో వ్యాజ్యములు, అలనాడు ఇశ్రాయేలు మధ్య ఉన్న వ్యాజ్యములు తీర్చడానికి మోషేను దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. అయితే తన మామని చెప్తాను, అయ్యా నువ్వు ఒక్కడివి పని చేయలేవు, 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, కొంతమందిని నియమించు. వ్యాజ్యములు తీర్చేవాళ్ళు ఉండాలి. వ్యాజ్యములు తీర్చేవాళ్ళంటే మంచిగా బ్రతికే వాళ్ళు కావాలి. అందుకే కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏంటో ఒక మాట చెప్తాను నేను మీకు. కొరింథీ సంఘము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, ఈ మాట నేను చెప్తాను. 6వ అధ్యాయము ఇక్కడ కొరింథీ సంఘములో కొన్ని వ్యాజ్యములు ఉన్నాయి. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటకు గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిల్కిలి అల్పమైన సంగతులకు తీర్పు తెచ్చుకు మీకు యోగ్యత లేదా? కాబట్టి ఎన్నో వ్యాజ్యములు వస్తున్నాయి. 4వ వచనం, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చొనిబెడుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటిని వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికీ కేవలం లోపం. తగువులు ఏంటండి? ఉదయం లేచినాంచి ఈరోజు సంఘాల్లో కుటుంబం, ముఖ్యంగా మన హెబ్రోన్ పరిస్థితి దారుణమైపోతుంది. జాగ్రత్త పడాలి. ఎన్నో తగువులు, ఎన్నో వ్యాజ్యములు, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యాజ్యములకు కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. ఎవరైనా కావచ్చు. జాగ్రత్త. ఈరోజు అవిశ్వాసుల యొద్దకు వెళ్తున్నామంటే, సంఘం బజారున పడిందంటే, కుటుంబం బజారున పడిందంటే కారణం ఎవరు? ఎవరైతే కారకులో వారికి శిక్ష ఉంది తప్పనిసరిగా. కాబట్టి ఈరోజు ఎన్నో వ్యాజ్యములు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం.
కొరింథీ సంఘంలో ఉన్న లోపం ఏందంటే తగువులే. ఒకరి మీద ఒకరికి, సహోదరుల మీద సహోదరులకి. ఈరోజు సంఘాలు గూడా అంతే. సంఘాల్లో గూడా సంఘ పెద్దలకు పడదు. అర్థమైందా? విశ్వాసులు పడదు. సేవకులు పడదు. సేవకులు విశ్వాసులకు పడదు. ఏంటో ఈ విచిత్రం. పరిశుద్ధంగా బ్రతకాల్సిన పరిస్థితుల్లో ఏంటి ఘోరం? ఏంటి భయంకరం? అందుకే చెప్తున్నాడు రఘుయేలు, నాయనా ఇలా అయితే ఈ వ్యాజ్యం నువ్వు తీర్చలేవు. ప్రజలు నలిగిపోతారు, నువ్వు నలిగిపోతావు, నీకు భారం అయిపోద్ది. కొంతమందిని మంచి వారిని నియమించు. వారు చాలా మంచిగా ఆత్మీయంగా ఉండాలి. వారు ఆత్మ సంబంధంగా వారు జీవించాలి. ఎలాంటి వారిని నువ్వు నియమించాలంటే పక్షపాతం చూపేవారిని కాదు. పేదలకు ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం కాదు. ఒక న్యాయము కాదు. మంచిగా ఎలాంటి వారిని నువ్వు నియమించాలంటే 18వ అధ్యాయము 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సక్తాసక్తి కలిగి లంచగొండ్లు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వింటున్నారా? కాబట్టి పెద్ద పెద్ద వ్యాజ్యములు ఉండేది నీ దగ్గరకు వస్తాయి, మిగతాయన్ని వారే పరిష్కరించుకుంటారు. కాబట్టి ఎలాంటి వారు నియమించాలంటే మనం దైవభక్తి కలిగిన వారిని నియమించాలి. సత్యం మీద ఆసక్తి కలిగిన వారిని నియమించాలి. లంచగొండలు ఈరోజు న్యాయం తీర్చే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పేస్తున్నారు. సమూయేలు కుమారులు లంచం తీసుకొని న్యాయాన్ని తిప్పేశారట. న్యాయాన్ని తిప్పేస్తున్నారు. ఇప్పుడు డబ్బు వచ్చేసి వాళ్ళ చేతికి అన్నీ తిప్పేస్తారు. కాబట్టి దేవుని ప్రజలారా, ఒకటి నిజం, ఎవరైతే న్యాయం తీరుస్తూ ఉన్నారో, అది నాయకులుగా దేవుడు ఎవరినైతే నియమించారో వారు జాగ్రత్త. సంఘంలో నువ్వు పెద్దగా నాయకుడిగా ఉండొచ్చు, అర్థమైందా? సేవకుడిగా, ఒక నాయకుడిగా ఉండొచ్చు, ఎవరైనా పర్లేదు, సరైన న్యాయం తీర్చాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలు గోజారుకుంటుండగా న్యాయం తీరుస్తూ వచ్చాడు. మరి మన ప్రభు ఎంత న్యాయవంతుడు, ఎంత అద్భుతమైన వాడు, ఎంత శక్తి గలవాడు. ప్రియ స్నేహితులారా, జాగ్రత్త పడదాం. మన ప్రభు న్యాయవంతుడు. న్యాయాధిపతి వాకటి నిలిచి ఉన్నాడు. ఒకవేళ మనుషులు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఒకవేళ మనుషుల దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి నీకు దేవుడు తోడే ఉంటాడు. మోషే గారు ఇదిగో ఈ విధంగా చేయని చెప్పాడు. కాబట్టి మనకు కూడా దేవుడు తోడే ఉంటాడు. మన కుటుంబంలో వ్యాజ్యములు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి? ఎట్లా ఒకట్లా మనం న్యాయం తీర్చుకోవాలి. జాగ్రత్త పడి ఈ వ్యాజ్యములన్నీ తీర్చుకోవాలి. కాబట్టి చక్కగా దేవుడు మనకు తోడే ఉంటాడు. మన కుటుంబంలో, మన సంఘంలో వచ్చేటువంటి ఈ లోపాలన్నీ కూడా చక్క చేసుకొని మనం ముందుకెళ్తుకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. న్యాయవంతుడా, న్యాయాధిపతి, నీకు స్తోత్రాలు. నాయన, మా జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది అన్యాయానికి పాల్పడుతున్నారు. ఎన్నో వ్యాజ్యములు ఉన్నాయి. అయితే నువ్వు తోడై ఉన్న దేవుడు. అలాంటి ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి వ్యాజ్యములను తీర్చుటకు మోషే గారు ఉన్నారు. మరి తండ్రి, మరి ఆ ఒక్కడే ఆ పని చేయలేకపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు తను నలిగిపోతూ వచ్చారు. అయితే మంచి మాట చెప్పాడు రఘుయేలు. నాయన, నిజంగా ఎంత అద్భుతమైన మాట. దేవునికి తోడై ఉన్నాడు, నువ్వు ఇలా చేయి అని చెప్పగలిగాడు. నిజమే, అనేక సంఘాల్లో, అనేక కుటుంబాల్లో ఇలా తీర్పు తీర్చగలిగిన వారు, వ్యాజ్యములను తీర్చగలిగిన నీతిమంతులు అవసరం, పరిశుద్ధులు అవసరం. అలా మా కుటుంబాలను మా సంఘాలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో వ్యాజ్యములు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శరీర సంబంధమైన కోరికలు మానవుని ఈడ్చుకొని వెళ్తున్నాయి. అందుకే వ్యాజ్యములకు, యుద్ధములకు కారణం అవే. కనుక కనికరించండి, సహాయం చేయండి. ఆయన పోట్లాట్లు ఈరోజు ఎక్కువైపోయినాయి. కేసెస్ ఎక్కువైపోయినాయి. ప్రభా, కనికరించుము. అని వీటన్ని నుండి మా సంఘాలను, మా కుటుంబాలను విడిపించమని మీ దయను కోరుతూ, ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరినారో వారందరినీ కనికరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.